పదవులు ముఖ్యం కాదు, కార్యకర్తల శ్రేయస్సే ముఖ్యమని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ అన్నారు. తంబాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో సమిష్టితో రానున్న ఎన్నికల్లో జెండా ఎగురవేయాలి అని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు అన్నారు. నేడు నియోజకవర్గంలో జరిగిన బూత్ స్థాయి నాయకుల సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నారని, అలాంటి వారి కోసం పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని శ్రీరామ్ చిరబాబు తెలిపారు. మమ్మల్ని గుర్తించి ఇది తంబాలపల్లి అనేది చాలా కష్టంతో కూడుకున్న నియోజకవర్గం అని చెప్పి మన యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిరబాబు గారిని, నన్ను, దొరబాబు గారిని, ప్రభాకర్ గారిని ఇక్కడికి వెళ్ళి ఈ నియోజకవర్గంలోని పెద్ద మండలంలో ఎందుకు ఇక్కడ సమస్యలేమి, ప్రజల జీవన విధానమేమి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసము ఎందుకు ఇక్కడ ఆకర్షితులు కాలేకపోయారు అని ఒక అధ్యయనం చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి లోకేష్ బాబు గారు మా 5 మందితోటి ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని ఆయన మాతో అంతా చెప్పి వీటికి ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షుడు రమణ గారు ఉంటారు, సోదరులు, ఆయన్ను కలుపుకొని మీరు ఈ మండలంలో ఒక చిన్నపాటి అధ్యయనం చేసి నాకు నివేదిక ఇవ్వని చెప్పి లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మీ ముందరికి రావడం జరిగింది. అంత తప్ప మాకు ఈడొచ్చి ఎవరికో పదవులు ఇచ్చేసి వెళ్ళిపోవాలనే ఇంట్రెస్ట్ అయితే మేము రాలేదు. కాబట్టి ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఈ మండలంలో దాదాపు 27,000 ఓట్లు ఉంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి 1800 ఓట్లు దాటిన చరిత్ర ఈ పార్టీ అనుభవం నుండి కూడా ఈనాటి వరకు లేదు. మొన్న 2024 6,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2019లో ఒక 6,000. ఇంత తప్ప ఇక్కడ మన పార్టీకి సంబంధించిన ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఇక్కడ ఇంతవరకు గెలవలేవు. అది ఈ మండలం యొక్క పరిస్థితి. దీన్ని ఎలాగైనా సరే లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ పెట్టి ఈ మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారు. ఈడ మనము కొంతమంది పార్టీకి అంకిత భావంతో పనిచేసే వాళ్ళకు రాష్ట్ర స్థాయి పదవులు కానీ లేదా జిల్లా స్థాయి పదవులు కానీ నియోజకవర్గ స్థాయి గుర్తింపు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి లోకేష్ బాబు గారికి శ్రీరామ్ చిరబాబు గారు, నేను, దొరబాబు, ప్రభాకర్ అందరము కూడా ఒక నివేదిక ఇవ్వడానికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా ఈ మండలం నుండి లీడర్షిప్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధిష్టానానికి మేము ఒక నివేదిక ద్వారా తీసుకొని ఈ మండలంలో పార్టీ జెండా ఎగరేసేదానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఈ మండలంలో ఖచ్చితంగా ఎగరేసే విధంగా మేము ఈ మండలంలోనే ఉండి మండలంలో బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మండల తెలుగుదేశం పార్టీ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. Gracias.